హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 11 చూసే ముందు పార్ట్ 10 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ టైం చైత్ర భయాన్ని డైరెక్ట్గా చూస్తున్న ఉదయ్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఏమైంది అని అడిగాడు అర్థం కాక. ఈ కంగారుతో ఆ పెద్ద మనిషికి ఏంటి పని అని ఉదయ్ని అడిగితే తెలియదు అన్నట్లు పెదవి విరిచిన అతని ఆన్సర్కి ఏయ్ అని గట్టిగా అరిచాడు రాణా. ఆ అరుపుకి ఉలిక్కిపాటుతో ఇహలోకి వచ్చిన చైత్ర 6 feet 2 inches రాణా సీరియస్ కటౌట్కి బెక్క మొహంతో సారీ సార్, నా వల్ల కాదు అంటూ వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగితే పరుగును వెళ్ళి అడ్డుపడి ఆపాడు ఉదయ్. సార్ని కలవకుండానే ఎలా వెళ్తావు అని ఉదయ్ సీరియస్ అవుతూ ఉంటే షోల్డర్ మీద నుంచి కొంచెం టర్న్ చేసిన తలతో రాణాను చూసింది. వేడిగా తాగుతున్న అతని చూపులకి నా కర్మ, ఈ తాటి చెట్టు కోపంతోనే నన్ను భస్మం చేసేలా ఉన్నాడు అని వెంటనే తల తిప్పేసి ప్లీజ్ సార్, నేను రేపు ఎర్లీ మార్నింగ్ వస్తాను, మీరు ఏదో ఒకటి మేనేజ్ చేయండి సార్ అని ఉదయ్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటే ఫుల్గా ఇరిటేట్ అయ్యాడు రాణా. దానికి నచ్చినట్టు వచ్చిపోవడానికి ఇదేమీ దాని అత్తారీలు కాదు, డ్రామాలాపి వచ్చిన పని చూడమని చెప్పు. అండ్ తిరిగి బయటకు వెళ్లే వరకు ఇంట్లో ఏ ఒక్క వస్తువు పగిల్లా దాని డెడ్ బాడీ బ్యాక్ యార్డ్లో ఉంటుందని చెప్పు అని ఉదయ్ని చూస్తూ రైజ్ చేసిన గొంతుతో వార్నింగ్ ఇచ్చాడు రాణా. మామూలుగానే ఇబ్బంది పడుతూ రాణా కోపానికి భయపడుతూ ఉన్న చైత్ర అతను అంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చేసరికి బెదిరిపోతూ ఉదయ్ చేయి పట్టుకొని భయంతో కళ్ళు మూసేసింది. చిన్నపిల్లల తన మణకట్టు దగ్గర 2 చేతులతో బిగించి పట్టుకున్న చైత్ర భయానికి జాలిగా అనిపించింది ఉదయ్కి. ఎవర్రా, ఎవరి మీద అరుస్తున్నావు అంటూ అప్పటి వరకు ప్రతాప్ వర్మ రూమ్లో ఆయన ఆరోగ్యం గురించి తెగ కుమిలిపోయిన రుద్రాణి అడుగుతూ బయటకు వచ్చి చూస్తే ఆవిడ గొంతుకి నెమ్మదిగా కళ్ళు తెరిచి అటు చూస్తున్న చైత్రకు మాత్రమే వినపడేలా అంకుల్ వాళ్ళ సిస్టర్, పేరు రుద్రాణి అని చెప్పాడు ఉదయ్. ఉదయ్కి దగ్గరగా నిలబడి అతను చెయ్యి పట్టుకున్న చైత్రను వాళ్ళిద్దరికీ ఆపోజిట్గా కొంచెం దూరంలో వాళ్ళనే చూస్తున్న రాణా ముఖంలోని కోపానికి ఎవరి అమ్మాయి అని అడిగింది రుద్రాణి. పుత్తడి బొమ్మకి ప్రాణం పోసినట్టు ఉన్న చైత్ర రూపాన్ని గుచ్చి గుచ్చి చూస్తూ ఆవిడ చూపులకి ఏదోలా అనిపించి ఉదయ్ చేతిని వదిలిన చైత్ర అతని నుంచి 2 అడుగుల దూరం జరిగితే చైర్మన్ సార్ పర్సనల్ సెక్రటరీ 3 days బ్యాక్ జాయిన్ అయిందని చైత్రను పరిచయం చేసి ప్రతాప్ వర్మ గారిని కాపాడింది కూడా తనే అని క్లుప్తంగా చెప్పాడు ఉదయ్. ఓహో, ఈ పిల్లే నా పిల్ల అని సాగదీస్తూ నీ గురించి మా అన్నయ్య ఇప్పటికే 2-3 సార్లు అడిగాడు. నీకు ఉద్యోగం ఇచ్చిన పెద్ద మనిషి అడిగే వరకు రాకుండా ఏం చేస్తున్నావు అని దబాయిస్తూ ఉంటే రాణా వైపు చూసింది చైత్ర. తీక్షణంగా చైత్రని స్టేర్ చేస్తూ ఉన్న అతని చూపుల్లో ఎటువంటి చేంజ్ లేకపోవడంతో వామ్మో, ఈ ఇంట్లో అందరూ తేడానే అని అనుకుంటూ ఉదయ్కి దగ్గరగా జరిగితే దగ్గరగా ఉన్న వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తూ ఏంటి వీడి రికమెండేషనేనా అని రుద్రాణి అడిగేసరికి చిన్నపోయిన ఉదయ్ ఫేస్ని చూసి లేదు మేడం, నాకు రికమెండేషన్స్ మీద జాబ్ తెచ్చుకునే అలవాటు లేదు అని చిన్న గొంతుతోనే సూటిగా ఆన్సర్ ఇచ్చేలా చైత్ర ముందుకు వచ్చిన 2 అడుగులకి 4 అడుగుల దూరం వెళ్ళి స్టిఫ్గా నిలబడింది. తన సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గకుండా చైత్ర ఇచ్చిన ఆన్సర్తో రుద్రాని ఫేస్ కందగడ్డలా మారితే కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చిందని ఇంప్రెస్ అయిన ఉదయ్ ముందుగా రాణాను చూశాడు. ఎటువంటి చేంజ్ లేదు అతనిలో. స్టిఫ్గా చేతులు ఫోల్డ్ చేసుకుని నిలబడ్డ రాణా కళ్ళు మాత్రం చైత్ర మీదే ఉన్నాయి. ఇంటికి రావడమే తన మాటకు మాట ఆన్సర్ ఇచ్చిన చైత్ర మొదటి పరిచయంలోనే రుద్రానికి నచ్చలేదు. ఏ మాత్రం నోరు లేకపోతే ఈ కాలంలో నీలాంటి మిడిల్ క్లాస్ ఆడపిల్లలు బతకలేరులే అని చైత్ర స్టేటస్ను తేలిక చేస్తూ ఈ తెలివితేటలతోనేగా మా డ్రైవర్ని కొట్టావు అని అంది నిష్ఠూరంగా. నేనా అని అందరినీ చూస్తూ మీ డ్రైవర్ ఎవరో కూడా నాకు తెలియదు మేడం, నేనెందుకు కొడతాను అంది కన్ఫ్యూజ్డ్ స్టేట్లో. అన్నయ్య గుండె నొప్పితో పడిపోతే ఏడ్చి బాధపడుతున్న వాడిని నువ్వు కొట్టావా లేదా అని రుద్రాన్ని నిలదీసేసరికి అప్పుడు క్లారిటీ వచ్చింది చైత్రకు. అది నేను కావాలని చేయలేదు మేడం, ఆ సిచ్యువేషన్లో సార్ను మరింత కంగారు పెట్టడం కరెక్ట్ కాదు, అందుకే నేను అలా చేయవలసి వచ్చింది అని రుద్రానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్న చైత్రను షడప్ అన్న రాణా అరుపుతో సైలెంట్ అయ్యి అతన్ని చూసింది.
ఈ ఆడని కబుర్లతో టైం వేస్ట్ చేయడానికేనా దాన్ని తీసుకొచ్చింది అని ఉదయ్ మీద సీరియస్ అయిన రాణా, ఇటువంటి చెత్తా చెదారాలు ఏమైనా ఉంటే బయటకు వెళ్ళి పెట్టుకోండి అని రుద్రాణిని కూడా చూసేసరికి రాణా కోపానికి నీళ్లు నములుతూ వెంటనే అక్కడి నుంచి జారుకొని పక్కకు వెళ్ళింది రుద్రాణి. వెంటనే కళ్ళు తిప్పిన రాణా తీసుకుంటున్న శాలరీకి మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలని చైత్రని కూడా అరిచి ప్రతాప్ వర్మ కోసం వెళ్తూ ఉంటే తను తప్పు లేకుండా అన్నాడని కళ్ళల్లో తేలుతున్న నీళ్లని బయటకు రాకుండా కంట్రోల్ చేసుకున్న చైత్రకు అంతకుముందు తను పడేసిన మొబైల్ ఫోన్ చేతికిచ్చి వెళ్దాంరా అంటూ తనతో తీసుకువెళ్ళాడు ఉదయ్. బెడ్ మీద కదలలేని స్థితిలో గుండెల వరకు దుప్పటి కప్పుకొని పడుకుని ఉన్నారు ప్రతాప్ వర్మ గారు. ఒక చేతికి ఫ్లూయిడ్స్తో కనెక్ట్ చేసిన సూదులు, రెండో చేతికి పల్స్ మానిటరింగ్ క్లిప్స్తో చూడగానే బాధగా అనిపించింది చైత్రకి. ప్రతాప్ వర్మని అలా చూడడమే బాధపడుతూ అడుగులో అడుగు వేస్తున్న చైత్ర ఆయన ఈ పరిస్థితికి ఒక రకంగా తాను కూడా కారణమే అని గిల్టీగా ఫీల్ అవుతూ ముందుకు అడుగులు వేయలేకపోతూ ఉంటే తన పక్కన లేకపోవడంతో తిరిగి చూశాడు ఉదయ్. ప్రతాప్ వర్మని చూస్తూ డోర్ దగ్గరే ఆగిపోయిన చైత్ర, ఇప్పుడు ఎలా ఉంది సార్ అని అడిగింది బాధపడుతూ. అవుట్ ఆఫ్ డేంజర్, ఇప్పుడు అంకుల్ కండిషన్ స్టేబుల్గానే ఉంది అని చెప్పి లోపలికి రమ్మన్నాడు ఉదయ్. ఆడపిల్ల గొంతు విని కళ్ళు తెరిచిన ప్రతాప్ వర్మకు మొదటిగా ఎదురుగా నిలువెత్తు కొడుకు రూపం కనిపించడంతో ఉద్వేగానికి లోనవ్వడంతో బీపీ ఫ్లక్చుయేట్ అయింది. వెంటనే డాక్టర్ ప్రతాప్ వర్మను గైడ్ చేస్తూ ఉంటే అదేమీ పట్టించుకోకుండా డిశ్చార్జ్ ఫైల్ చెక్ చేస్తూ ఉన్నాడు రాణా. వీడి మొండితనం విడిచిపెట్టడని ఫీల్ అవుతూ ఉన్న ప్రతాప్ వర్మ దగ్గరికి వచ్చిన ఉదయ్ ఆయనను డైవర్ట్ చేయడానికి చైత్ర వచ్చిందని చెప్పి తనను చూపించాడు. గుడ్ ఈవినింగ్ సార్ అని విష్ చేసిన చైత్ర అక్కడే నిలబడితే 2 నిమిషాలకి సెట్ అయిన ప్రతాప్ వర్మ, వచ్చి కూర్చోమ్మా అని చైత్రను లోపలికి పిలిచారు. ఆఫీస్ డిస్కషన్ అని ఉదయ్కు కేర్ చేయమని చెప్పి డాక్టర్ బయటకు వెళ్లారు. ప్రతాప్ వర్మ బెడ్కి ఆపోజిట్గా నిలబడి ఉన్నాడు రాణా. చైత్ర వెళ్ళాలంటే రాణాను క్రాస్ చేయాలని భయపడి, పర్వాలేదు సార్ అంది అక్కడే నిలబడి. సార్ నీతో మాట్లాడేలని అంటున్నారు చైత్ర, వచ్చి ఇటు కూర్చో అని మళ్ళీ ఉదయ్ పిలవడంతో ఇక తప్పదని కదిలింది. రాణా వెనక నుంచి వెళ్ళడానికి ప్లేస్ లేకపోవడంతో ముందు నుంచే వెళ్ళాలి అనుకొని అక్కడ 4 మనుషులు నిలబడేంత ప్లేస్ ఉన్నా కూడా ఎందుకో తనకు మాత్రమే ఇరుకుగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే అడుగులు అడుగు వేసుకుంటూ రాణా ముందు నుంచి క్రాస్ చేసి వెళ్తూ ఉంటే ఫైల్ చూస్తున్న రాణా కళ్ళు పట్టి పట్టి అడుగు వేస్తున్న చైత్ర పాదాన్ని మరో అడుగు వేసే వరకు స్కాన్ చేశాయి. ఫస్ట్ డే రాణా ఛాంబర్లో తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే పగిలిన షోపీస్ డీప్గా చర్మాన్ని చీల్చేసిన గాయం నొప్పికి పాదం ఎక్కువ వెయిట్ క్యారీ చేయలేకపోతుంది. ప్రతాప్ వర్మ గారికి దగ్గరగా ఆయన చూపించిన ప్లేస్లో ఉదయ్ చేతుల్లో కూర్చోవడంతో ఫైల్ క్లోజ్ చేసి కార్నర్లోని సోఫాలో సెటిల్ అయ్యాడు రాణా. ప్రతాప్ వర్మను హాస్పిటల్కి వచ్చి చూడలేకపోయినందుకు నొచ్చుకుంటూ ముందుగా సారీ సార్ అంటూ చెప్పింది చైత్ర. నా ప్రాణాలు కాపాడావు నువ్వు, అందుకే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలని కొడుకు వైపు చూస్తే ఏది పట్టనట్టే ఫోన్లో బిజీగా ఉన్నాడు రాణా. కొడుకు తన గదిలోకి రావడమే గొప్ప అని అనుకున్న ప్రతాప్ వర్మ ఇక తన కోసం తన ముందు కూర్చున్న కొడుకుని చూస్తూ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అన్నాడు. రాణా సైడ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో కదిలిస్తే మాట పెరుగుతుందని ఉదయ్ కూడా కామ్గా ఉంటే, సార్ ఫోన్లో బిజీగా ఉన్నారు సార్, పిలవమంటారా అని అడిగిన చైత్రను కళ్ళు మాత్రమే పైకెత్తి చూశాడు రాణా. ఆ కళ్ళల్లోని షార్ప్నెస్కి తడబడుతూ టక్కున తలదించేసింది చైత్ర. కొడుకు చూపులకే దడుచుకున్న చైత్ర భయానికి 1 ఇయర్ అగ్రిమెంట్ చేశాను, నిలబడుతుందా అని అనుకుంటూ భారంగా శ్వాస వదిలిన ప్రతాప్ వర్మ, నీకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నా చైత్ర అనేసరికి అయోమయంగా తలెత్తి చూసిన చైత్ర కళ్ళలో మెదులుతున్న ప్రశ్నలకు నువ్వు ఇక మీదట నాకు కూడా పర్సనల్ సెక్రటరీగా రిపోర్ట్ చేయాలి అని చెప్పారు ప్రతాప్ వర్మ. ప్రతాప్ వర్మ చెప్పిన దాంట్లో క్లారిటీ మిస్ అయిన చైత్ర, మీతో వర్క్ చేయాలా సార్ అని అడిగింది కన్ఫ్యూజ్ అవుతూ. ఉదయ్ కూడా అదే కన్ఫ్యూజన్లో ఉన్నాడు. చైత్ర అడిగిన దానికి, నాతో కలిసి కాదు, నువ్వు ఆర్వి కన్స్ట్రక్షన్స్ చైర్మన్ రాణాతోనే కలిసి వర్క్ చేస్తావు, బట్ నా హెల్త్ కండిషన్ వలన ఆర్ఆర్వి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మొత్తంగా రాణా రణధీర్ వర్మ సీఈఓగా రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటున్నాడు.
ఆర్వి కన్స్ట్రక్షన్స్కి మాత్రమే పర్సనల్ సెక్రటరీగా తీసుకున్న నీకు ఇప్పుడు ఆర్ఆర్వి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓకి పర్సనల్ సెక్రటరీగా ప్రమోట్ చేస్తున్నాను అని చైత్ర నెత్తి మీద మరింత బరువు వేశారు ప్రతాప్ వర్మ. అర్థమైనా అర్థం కానట్టే ఉన్న ప్రతాప్ వర్మ స్టేట్మెంట్లో నా జాబ్ సేమ్నే కదా సార్ అని అడిగిన చైత్రకు అవును అన్నారు ఆయన సావధానంగా. సో వర్క్ పెరుగుతుంది కానీ నా ప్లేస్ మాత్రం చేంజ్ అవ్వదు. నేను చైర్మన్ సార్తోనే కలిసి వర్క్ చేయాలా అని అడుగుతున్న చైత్రను ఒక బ్రో అప్ చేసి చూశాడు రాణా. అవును అని చెప్తూ పెరిగిన వర్క్ బర్డెన్తో పాటు నీకు శాలరీ కూడా హైక్ ఇస్తామని క్లారిటీ ఇచ్చారు ప్రతాప్ వర్మ గారు. నో సార్, నేను చేయలేను అంటూ అరిచినట్టే చెప్పి లేచి నిలబడితే క్షణం పాటు ఈవిల్ స్మైల్తో తన వల్లనే నో చెప్తున్న చైత్ర భయాన్ని ఇష్టంగా చూశాడు రాణా. చైత్ర నుంచి అటువంటి రిజెక్షన్ ముందుగానే ఊహించారు ప్రతాప్ వర్మ. చైత్ర, వాట్స్ రాంగ్ విత్ యూ? ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఎప్పటికప్పుడు నీకు అన్ని కంపెనీస్ నుంచి రిపోర్ట్ చేయడానికి ఎంప్లాయీస్ ఉన్నారు. నీ వర్కింగ్ అవర్స్ సేమ్, శాలరీ కూడా హైక్ వస్తుంది. నువ్వు జస్ట్ చైర్మన్ సార్తో ఉండి మేనేజ్ చేస్తే చాలు. ఇటువంటి ఆపర్చునిటీ కోసం ఎంతమంది బయట వెయిట్ చేస్తున్నారో తెలుసా అని ఛాన్స్ మిస్ చేసుకోవద్దు అని అన్నాడు ఉదయ్. ప్లీజ్ సార్, ట్రై టు అండర్స్టాండ్. ఇదంతా ఇక్కడ నా వల్ల కాదు అని రిక్వెస్ట్ చేస్తూ రానని చూసింది చైత్ర. ఎటువంటి చేంజెస్ లేవు అతనిలో. తప్పు తను చేసి అడిగినందుకు నన్ను సాధించాలని చూస్తున్న ఈ కోపిష్టి తాటి చెట్టు దగ్గర నేను వర్క్ చేయలేను అని స్థిరంగా అనుకుని ప్రతాప్ వర్మ గారితో నా ప్రాబ్లం వర్క్ కాదు సార్, నా టైమింగ్స్లో నా నాలెడ్జ్లో ఉన్న వర్క్ ఏదైనా ఎంతైనా నేను చేయగలను, బట్ ఇక్కడ అలా చేయలేను. ఎందుకు ఏంటి అని నన్ను అడిగి ఇబ్బంది పెట్టొద్దు సార్, ప్లీజ్, నా వల్ల కాదు అని సున్నితంగా ఆఫర్ రిజెక్ట్ చేస్తూనే అగ్రిమెంట్ అప్రూవల్ కావడానికి 10 days టైం పీరియడ్ ఉంది. ఈలోపు నా ఫైనల్ డెసిషన్ చెప్పే రైట్ మీరే ఇచ్చారు. సో నా ఫైనల్ డెసిషన్ ఇదే సార్. ఎటువంటి పెనాల్టీ లేకుండా నన్ను రిలీవ్ చేయండి సార్, నేను వెళ్ళిపోతాను అని రిక్వెస్ట్ చేసింది. ఇటువంటి ఒక పాయింట్ ఉన్నట్టు తెలియని ఉదయ్ ఆశ్చర్యంగా ప్రతాప్ వర్మను చూస్తే అవును అన్నట్టు కళ్ళార్పిన ఆయన సోఫాలో వెనక్కి వాలి అడ్డంగా చేతులు పడేసి కళ్ళు మూసుకొని ఉన్న కొడుకును కోపంగా చూశారు. చైత్ర గురించి ఎంక్వైరీ చేసిన ప్రతాప్ వర్మకు తన వర్క్ డెడికేషన్ పట్ల ఉన్న నమ్మకంతో వదులుకోవడం ఇష్టం లేక భయపడుతున్నావా అని రెట్టించారు. రాణను చూస్తూ ఆన్సర్ చెప్పలేదు చైత్ర. అంకుల్, ఇప్పుడు మీరున్న కండిషన్లో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు, దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం అని ఉదయ్ అక్కడితో ఆ డిస్కషన్కి ఫుల్ స్టాప్ పెట్టాలని చూసిన ప్రతాప్ వర్మ గారు నేను చైత్రతో ఒంటరిగా మాట్లాడాలి అని అనడంతో ఉదయ్ బయటకు వెళ్ళడానికి లేచాడు. రాణా మాత్రం కదలకపోవడంతో రాణా, నేను తనతో మాత్రమే మాట్లాడాలి అని అనుకుంటున్నా అని స్ట్రెస్ చేసి చెప్పిన తండ్రి మాటతో దిగ్గున లేచి డెసిషన్ తీసుకోవడంలో అదే 10 days టైం పీరియడ్ కంపెనీకి కూడా ఉందని చెప్పుదానికి అంటూ ఉదయ్కి చెప్పి బెదురు కళ్ళతో తనని దొంగ చూపులు చూస్తున్న చైత్రను మిరమిరా చూస్తూ బయటకు వెళ్ళిపోయాడు రాణా. వెనకే ఉదయ్ కూడా బయటకు నడవడంతో రాణా చెప్పింది విని ఫీజులు కొట్టేసినట్టు షాక్లో రాణా వెళ్ళిన వైపే చూస్తూ ఉన్న చైత్రను పిలవడంతో ప్రతాప్ వర్మ గారిని చూసింది. ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యన అంటూ సూటిగా అడిగిన ప్రతాప్ వర్మ గారికి అక్కడి వరకు వచ్చాక చెప్పగా తప్పలేదు. నా బాస్ మీద నేను ఎటువంటి కంప్లైంట్ చేయాలని అనుకోవడం లేదు సార్. మీ అబ్బాయి గురించి మీకు తెలియాలనే నాకు తెలిసింది చెప్పాను. ఫస్ట్ డే మార్నింగ్ కూడా మీ అబ్బాయి పర్సనల్ రూమ్ నుంచి ఒక అమ్మాయి బయటకు వస్తే తనని నా ముందే అని చేతులు నలుపుకుంటూ పక్కకు తిరిగిన చైత్ర, అదంతా మీ అబ్బాయి పర్సనల్ సార్, 4 గోడల మధ్యన చేసే పనులు నా ముందు చేసి నన్ను భయపెట్టి మీ అబ్బాయి ఏం ప్రూవ్ చేయాలని అనుకుంటున్నారో నాకు తెలియదు సార్. బట్ ఆ రోజు లిఫ్ట్లో కూడా నాతో అలానే మిస్బిహేవ్ చేశారు. కొంతమంది అలా ఉండొచ్చేమో, కానీ అందరినీ అలానే చూస్తే మాలాంటి వాళ్ళు బ్రతకలేరు సార్. ఒక ఎంప్లాయీతో ఎలా ఉండాలో చైర్మన్ సార్ నాతో అలా ఉండలేదు సార్. జరిగిన నష్టాన్ని నేను ఒకేసారి పే చేయలేకపోవచ్చు, బట్ నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, కొంచెం కొంచెంగా పే చేసేస్తాను అని రిక్వెస్ట్ చేసి రాణా దగ్గర వర్క్ చేయడం తన వల్ల కాదు అని వదిలేయమంటూ అడిగింది చైత్ర. చైత్ర చెప్పిందంతా విన్నాక ఒక్క 10 నిమిషాలు నాకు టైం ఇస్తావా అని అడిగిన ప్రతాప్ వర్మ గారి పెద్దరికానికి విలువ ఇచ్చి
చెప్పండి సార్ అంటూ మళ్ళీ కూర్చుంది. నిన్ను ఒక ఎంప్లాయీగా మాత్రమే ట్రీట్ చేస్తే ఈ జాబ్ చేయడానికి నీకు ఇష్టమేనా అని అడిగిన ప్రతాప్ వర్మ గారిని, నన్ను మాత్రమే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు సార్? మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి అని అడిగింది. నేను పరువు ప్రతిష్టలకు ప్రాణమిచ్చే మనిషిని, వాటిని దృష్టిలో పెట్టుకునే నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. అంతకు మించిన పెద్ద కారణం ఏమీ లేదు అని చెప్పారు ప్రతాప్ వర్మ. తండ్రి కొడుకులకు పడదని అప్పటికే అర్థమైన చైత్ర ఆలోచనలో పడింది. నీకు ఓకే అయితే డైలీ 1 అవర్ ఇంటికి వచ్చి నన్ను కూడా గైడ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే కంపెనీ రూల్స్కి ఎగనెస్ట్గా కాకుండా నీ డెసిషన్ నువ్వు తీసుకోవచ్చని గాంభీర్యంగా చెప్పారు ప్రతాప్ వర్మ. మంచి జాబ్, మంచి శాలరీ, ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో డబ్బు నాకు చాలా అవసరం. ఇంకా 7 డేస్ టైం ఉంది. ఈలోపు నేను డెసిషన్ తీసుకోవచ్చు. ప్రతాప్ సార్ చెప్పినట్టు అన్నీ కరెక్ట్గా ఉంటే జాబ్ కంటిన్యూ అవ్వచ్చు అని బాగా ఆలోచించిన చైత్ర తన డెసిషన్ చెప్పి బయటకు వస్తూ ఉంటే ఉదయ్ని లోపలికి పంపమని చెప్పారు ప్రతాప్ వర్మ. బయటకు వచ్చిన చైత్రకు ఆ లంకంత కొంపలో ఉదయ్ ఎక్కడున్నాడో కూడా తెలియక మెయిడ్ని అడిగింది. పైన సార్ రూమ్ ఉంది మేడం, అక్కడే ఉంటారని ఎటు వెళ్లాలో చెప్పడంతో పైకి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతూ ఉంటే అప్పుడే కిందకు దిగుతూ ఉన్నాడు వివేక్. పైకి వస్తున్న చైత్రను చూస్తూనే షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయాడు వివేక్. ఒక్కో మెట్టు ఎక్కి చైత్ర పైకి వెళ్తూ ఉంటే భయంతో అప్పటికప్పుడు చెమటలు పుట్టుకొస్తున్న వివేక్ ఒక్కో మెట్టు వెనక్కిపోతూ ఉన్నాడు. ఇతనేమిటి నన్ను భయంకరంగా చూస్తున్నాడు అని వివేక్ బిహేవియర్ని వింతగా అనిపిస్తూ ఉంటే ఇంకెవరైనా అక్కడ కనిపిస్తున్నారేమోనని చుట్టూ చూసింది చైత్ర. నువ్వు అంటూ భయంతో వణికిపోతూ వెనక్కి అడుగులు వేస్తున్న వివేక్ స్టెప్స్ ఎడ్జ్కి వెళ్ళేసరికి కింద పడిపోయాడు. ఆర్ యూ ఆల్ రైట్? ఏమైంది మీకు అని స్పీడ్గా పైకి వెళ్తున్న చైత్రను నో రావద్దు అంటూనే పిచ్చ కంగారు టెన్షన్తో పైకి లేచిన వివేక్ అప్పుడే స్టెప్స్ దగ్గరికి వచ్చిన రాణాను గుద్దుకొని పడబోతూ ఉంటే తన చేయి పట్టుకొని నిలబెట్టాడు రాణా. ఏమైంది అని సీరియస్గా అడుగుతున్న రాణాను చూస్తూ చైత్ర స్లో అయితే ఏం లేదు నథింగ్ అంటూ చైత్రను చూస్తూ ఉన్న భయంతో తన రూమ్లోకి పరిగెత్తాడు వివేక్. ఏం చేసావు వాడినని అక్కడ చైత్ర తప్ప ఇంకెవ్వరూ లేకపోవడంతో సీరియస్గా అడుగుతున్న రాణాతో, నేనతను ఏమీ చేయలేదు సార్. ప్రతాప్ సార్ ఉదయ్ సార్ని పిలవమని చెప్తే మీ మెయిడ్ని అడిగితే రూమ్లో ఉన్నారు అంది, అందుకే పైకి వస్తున్నాను సార్ అని రాణా స్టెప్స్ పైన ఉండడంతో తలంతా పైకెత్తి సూటిగా చూస్తూ జరిగింది చెప్పింది చైత్ర. స్టెప్స్ పైన ఉన్న రాణా సైడ్కి జరిగి చూపుడు వెళ్తూ ఒక రూమ్ని చూపించాడు. ప్రతాప్ సార్కి కంప్లైంట్ చేయడంతో సైలెంట్ అయ్యాడని మనసులోనే సంబరపడిన చైత్ర అలానే రాణాను చూస్తూ అతను చూపించిన రూమ్కి వెళ్ళింది. ఉదయ్కి ఫోన్ చేసి ఆ పెద్ద మనిషి రమ్మంటున్నాడంట అని చెప్పిన రాణా చైత్ర వెళ్ళిన రూమ్కి తన వెనకే వెళ్ళాడు. తన సింగిల్ బెడ్రూమ్ హౌస్కి 4 టైమ్స్ స్పేషియస్గా రిచ్ ఇంటీరియర్ డిజైన్తో బాస్కెట్బాల్ కోర్ట్ అంతా ఉన్న ఆ రూమ్ ఉదయ్ సార్దా అని అనుకుంటూ కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచింది. సింపుల్గా ఉన్న గ్రాండ్ లగ్జరీ లుక్తో కళ్ళను కట్టి పడేస్తున్న ప్రెషియస్ షో పీసెస్ని చూస్తున్న చైత్రకు రాణా వార్నింగ్ చెవిలో మళ్ళీ వినపడింది. ఏదైనా పగిలితే నీ బాడీ బ్యాక్ యార్డ్లో తేలుతుందని రాణా ఇచ్చిన వార్నింగ్కి అరిచేతిలో చెమటలు పుట్టుకొస్తూ ఉంటే వెంటనే ఉదయ్ సార్కి చెప్పి వెళ్ళిపోవాలి అని అతని కోసం చూస్తున్న చైత్ర కళ్ళకు ఉదయ్ కనపడలేదు. డోర్ సౌండ్తో వెనక్కి తిరిగిన చైత్ర కళ్ళ ముందు రాణా దర్శనమిచ్చాడు. మరి ఇప్పుడు రాణా చైత్రకు మధ్య ఏం జరగనుంది? చైత్ర ప్రతాప్ గారి ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తుందా? చైత్ర దగ్గర రాణా బిహేవియర్ ఎలా ఉండబోతోంది? చైత్ర రాణా లైఫ్లో ఎలాంటి మార్పు తీసుకురానుంది? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.